కోలాహలంగా బాస్కెట్బాల్ కోర్టు ప్రారంభ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే చినరాజప్ప, డీసీబీ చైర్మన్ బాబు. పెద్దాపురం పద్మనాభ కాలనీ బాలికల హైస్కూల్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన బాస్కెట్బాల్ కోర్టును శనివారం పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ప్రారంభించారు. క్రీడాకారుల బాస్కెట్బాల్ పోటీలతో కోలాహలంగా క్రీడా ప్రాంగణ ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. రాజా సూరిబాబురాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన టౌన్ అధ్యక్షులు పొలమరశెట్టి సత్యబాబు, తెలుగుదేశం టౌన్ అధ్యక్షులు రణితి సత్యనారాయణ, తూతిక రాజు, దివాకర్ తదితర నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. క్రీడలకు, క్రీడాకారులకు, క్రీడా రంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే చినరాజప్ప వివరించారు. క్రీడా రంగానికి, క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని, పాఠశాల స్థాయిలోనే బాస్కెట్బాల్ కోర్టు ఏర్పాటు కావటం అభినందనీయమని డీసీబీ చైర్మన్ తుమ్మల బాబు అన్నారు. ఒక బాలికల ఉన్నత పాఠశాలలో మరి పెద్దాపురంలో ఈరోజు మన గత ఆగస్టు 15లో మాటిచ్చి మళ్ళీ ఆగస్టు 15వ తేదీ లోపలనే ఈ పని పూర్తి చేయడం మా శాసనసభ్యులు రాజప్ప గారు అలాగే రాజుగారి యొక్క కృషి 100% దీంట్లో ఉంది. అది ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట తూచా తప్పకుండా కేవలం ఓట్ల కోసమే రాజకీయం చేయకుండా అభివృద్ధి ధ్యేయంగా, ఓ పక్క సంక్షేమం చూస్తూ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా చేయటమే ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. అదే గత ప్రభుత్వం అయితే కేవలం ఏ పని చేసినా కేవలం ఓటు కోసమే చేసినటువంటి గత ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలు కూడా తేడా గమనించాలని కోరుకుంటూ రాజప్ప గారు చెప్తా ఉన్నారు. ప్రతి నెల ఈ నియోజకవర్గంలో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలని నేను అనుకుంటా ఉన్నానని రాజప్ప గారు చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. ఇటువంటి శాసనసభ్యులు మరి అందరి మిగతా శాసనసభ్యులు కూడా వర్గానికి శాసనసభ్యుడిగా ఉండి ప్రజల అదృష్టంగా భావించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ క్రీడాకారులు కూడా స్పోర్టివ్గా తీసుకుని గెలుపోవటములు సహజం. ఎవరు గెలిచిన వారిని అభినందించడం, మనం ఎందుకు గెలవలేకపోయాం, మనం చేసినటువంటి పొరపాట్లు తెలుసుకుని మరలా జరిగే కాంపిటీషన్లో గెలవడానికి ప్రయత్నం చేయాలి. అదే ముఖ్యంగా చిన్నప్పటి నుంచి గేమ్స్ పెట్టేటువంటి లక్ష్యం. ఎందుకంటే చిన్న పరీక్ష తప్పిపోతే కుంగిపోవటం, గేమ్ ఉండకూడదనే మెయిన్ ఆటల యొక్క ఉద్దేశం. మీరందరూ రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం. గెట్ వైజ్ గర్ల్స్ హై స్కూల్లో ఈరోజు ఒక మంచి బాస్కెట్బాల్ కోర్టు నిర్మించుకోవటం, దాన్ని ఓపెన్ చేసుకోవటం. అదే పరిస్థితిలో ఇలా శ్రీప్రకాష్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మరి బాస్కెట్బాల్ టోర్నమెంట్లో మనకి ఫస్ట్ గేమ్గా మరి కోర్టుకి మరి వచ్చినందుకు, అలాగే ఆయన పరిగణించినందుకు కూడా విజయ ప్రకాష్ గారికి అభినందన తెలుసుకుంటూ రాజు గారు అలాగే తుమ్మల బాబు గారు ముగ్గురం కలిసి ఏదైనా ఆర్గనైజేషన్ అంతా కూడా చేయాలి, ఏం చేయాలనుకున్నాం అనుకుని చేస్తున్నాం. అంచేత ఆ రోజు మేము ముగ్గురం ఇక్కడ ఆగస్టు 15ని ఇక్కడ ఈ కోర్టు వేయాలని చెప్పడం జరిగింది. కొంచెం లేట్ అయినా మొత్తం మీద మంచి కోర్టు వచ్చింది, చాలా సంతోషంగా పాల్గొన్నాం. అలాగే ఇవాళ సూర్యబాబురాజు గారు ఒక మంచి ప్లేయర్గా మనకి పెద్దపని ఉంటాం, నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్గా ఉంటాం, దానికి గేమ్స్ అంటే ఇంట్రెస్ట్గా ఉంటాం. అలాగే ఇవాళ టెన్నిస్కి ప్రాధాన్యత ఇవ్వటం, అలాగే మనం కూడా 2014లో ఒక స్టేడియం నిర్మించాలి, స్విమ్మింగ్ పూల్ నిర్మించాలని చెప్పి ప్రతిపాదన పెట్టి ప్రారంభించడం జరిగింది. అది కూడా తొందరగా పూర్తి చేసుకుంటాం. పూర్తి చేసి ఇవాళ మంచి స్పోర్ట్స్ కూడా, గేమ్స్ కూడా మన కాలేజీలో జరుగుతున్నాయి ఇప్పటికప్పుడు. అలాగే మనకి ప్రకాష్ స్కూల్లో కూడా మరి ప్రతి 3 నెలలకు ఒక మంచి గేమ్ని తీసుకొచ్చి ఇంటర్నేషనల్ గేమ్లు, అలాగే స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ తీసుకొచ్చి మనం ఇక్కడ ఆడించడం జరుగుతుంది. చాలా సంతోషంగా భావిస్తూ వారికి కూడా అభినందన తెలియజేస్తుంది. మరి పిల్లలు ఇవాళందరూ బాస్కెట్బాల్ ప్లేయర్స్ అందరూ ఉన్నారు. మీరందరూ కూడా మరి స్టేట్ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రెండు కూడా ఒక గేమ్ కూడా మేము చూడాలనుకున్నాం. మరి తప్పనిసరిగా ఒక గేమ్, మంచి గేమ్ ఒకసారి ఆడేది ఫీలింగ్ కోరుతూ సెలవు.